ఎవరైనా సరే కర్మకాండ తర్వాత తలకొరివి పెట్టిన తర్వాత చాలా వరకు దేవాలయాల్లో నిద్ర చేస్తారు కదా, చెయ్యొచ్చా, ఎందుకు చేస్తారు, ఇది ప్రశ్న. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తలకొరివి పెట్టగానే చేయడం అనేది, దేవాలయాలకు వెళ్ళడం అనేది ఉండదు మనకి. ఎట్లా అంటే మైల అంటారు, సృష్టి అంటారు. మొత్తానికి ఏంటి అంటే ఎవరైనా తల్లి తండ్రి లేదా వాళ్ళకి సంబంధికులు పోయినప్పుడు తలకొరివి పెట్టడము అనేటువంటిది మన సంప్రదాయం. ఆ తలకొరివి పెట్టిన తర్వాత ఎప్పుడైతే ద్వాదశ దిన కర్మ చేస్తారో ఆ ద్వాదశ దిన కర్మతో ఏంటంటే ఆ కుటుంబీకులకు అలాగే ఆ వంశస్థులకు ఉన్నటువంటి ఆ సూతకం అని అంటారు కదా, ఆ సూతకం పోతుంది. ఆ రోజు దేవాలయంలో తప్పనిసరిగా నిద్ర చేయడానికి తీసుకువెళ్తుంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా సరే దేవాలయంలో నిద్ర చేసి వస్తారు. మరి ఈ నిద్ర ఎందుకు చేయాలి అన్నది ఒకటి, మనకున్న కొన్ని సమస్యలకు ఒక చక్కటి సమాధానం కూడా దొరుకుతుంది. ఏంటి ఆ సమాధానము అంటే, చాలామంది మేము గుళ్ళకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇలాంటివి అంటూ ఉంటారు కదా. ఈ సమాధానాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనకు గుళ్ళకు వెళ్ళకూడదు అన్నదైతే ఇది నియమం కాదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు గుళ్ళో నిద్ర చేస్తున్నారంటేనే అర్థం ఏంటంటే వేరే వాళ్ళు, అయ్యో వాళ్ళ నాన్న చనిపోయాడు కదా మా ఇంటికి వచ్చారు, ఎవరైనా వాళ్ళ అమ్మ చనిపోయింది కదా మా ఇంటికి వచ్చారు, మాకేమన్నా అశుభం కలుగుతుందేమో అని రకరకాలైనటువంటి అనుమానాలతో ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. అందువల్ల వీళ్ళెవ్వరికీ భయం లేకుండా ఆ సాక్షాత్తు ఆ దైవ సన్నిధిలో గనక వాళ్ళు పడుకుంటే దేవుడి దగ్గర నిద్ర చేసి వచ్చిన తర్వాత ఇంకెవరి ఇంటికి వెళ్ళినా ఎవరికి ఏ రకమైనటువంటి, అంటే నేటి కాలంలో రకరకాలైన పిచ్చి పిచ్చి అనుమానాలతో పిచ్చి పిచ్చిగా కొంతమందిని మాటలతో బాధ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడం కోసం ఈ దేవాలయంలో నిద్ర చేయించడం అనేటువంటి ఒక ఆనవాయితీని మన పెద్దలు, వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ మనస్తత్వాలను ఎరిగిన వాళ్ళు కాబట్టి ఇలాంటి ఒక గొప్ప ఆలోచన చేశారు. అందుకని ఎవరింటికి పోతారు అంటే అత్తగారింటికి కూడా పోరు. ముందుగా ఎక్కడికి వెళ్తారు అంటే చక్కగా దేవాలయం. ఆ దేవుణ్ణి మించినటువంటి వాళ్ళు లేరు. ఆ దేవుడు కంటే ఇంకా క్షమాభిక్ష పెట్టేటువంటి వాళ్ళు లేరు. ఏ దానికైనా సరే కడుపులో ఒక తీసుకునేటువంటి వాడు ఎవరయ్యా అంటే అంటే ఆత్మీయంగా ఏదైనా సరే ఎవరయ్యా నీకు దిక్కు అంటే ఆ దేవుడి దిక్కు. ఆ దేవుడి దిక్కు కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నిద్ర చేసినట్టయితే ఇంకెవరింటికి వెళ్ళినా ఎవ్వరి వల్ల కూడా అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఏదైనా అశుభం అన్నది ఎక్కడా ఎవరికి కనిపించదు, అసలు నిజానికి కూడా ఉండదు. అయినా మన అనుమానాలకు అపోహలకు తావు లేకుండా ఉండడం కోసం ఆ తర్వాత ఇంకా భయపడుతూ ఉంటారు కాబట్టి అందుకని వాళ్ళ దగ్గర వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళు, మేనమామలు, లేకపోతే అత్తగారు వాళ్ళు తీసుకెళ్ళాక మిగతా వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా పర్వాలేదులే అనుకుంటారు. అలాంటి పరిస్థితి కోసమే ఈ రకమైనటువంటి ఒక ఆచారాన్ని మన పెద్దలు ఇందులో చూపించారు. అయితే దీంట్లో మనకు రెండు విషయాలు అర్థమవుతుంది. ఒకటి, దేవాలయంలో నిద్రపోయారు కాబట్టి ఇంకెవరింటికి వెళ్ళినా ఏమీ కాదు కాబట్టి మీరు హాయిగా ఆహ్వానించవచ్చు. రెండు, తర్వాత మనం ఎవరైనా పూజ చేస్తుంటే వెళ్ళొచ్చా, మనం పూజ చేయొచ్చా, మనం దీపం పెట్టొచ్చా అంటే 12 రోజుల తర్వాత దాదాపుగా పెద్ద పెద్ద తీర్థయాత్రలకు కాకుండా, అంటే మనం ప్రత్యేకించి కాకుండా ఎక్కడైనా పూజ జరిగినప్పుడు దండం పెట్టుకోవచ్చనే చెప్తుంది. ఎందుకంటే ఆ రోజు పూజ చేయిస్తారు కూడా, అయ్యగారు కూడా మనం ద్వాదశ దిన కర్మ అయిన తర్వాత గుమ్మాలు కడిగించి మామిడి తోరణం పెట్టించి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇక నుండి దేవుణ్ణి నువ్వు తలవచ్చు, దేవుణ్ణి కొలవచ్చు అని చెప్పి. కాబట్టి ఈ దేవుణ్ణి తలవచ్చా కొలవచ్చా అనేది కూడా ఈ ప్రశ్నలోనే మనకు సమాధానం దొరుకుతుంది. అంటే వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం చేసినటువంటి ఒక ఆచార సంప్రదాయమే మనకి గుళ్ళో నిద్రపోవడం అనేటువంటిది. కాబట్టి ఇది మంచి ఆచారం కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఆ ఆచారాన్ని పాటిస్తే మంచిది.